శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శ్రావణ మాస సందర్భంగా మరో అద్భుతమైన శ్లోకాన్ని, అమ్మవారి యొక్క ఈ శ్లోకాన్ని మనం ప్రతినిత్యం పఠిస్తూ ఉన్నా, అలాగే వింటూ ఉన్నా కూడా మనం అనేకమైన ఉపయోగాలు ఉంటాయి. బిల్వపత్రంలో అమ్మవారు ఉంటుంది. అదేవిధంగా బిల్వపత్రం శివుడికి ఇస్తే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అందుకనే మనం బిల్వపత్రంతో శివుడికి పూజ చేస్తూ ఉంటాం. అదేవిధంగా అదే పత్రంతో అమ్మవారికి కూడా మనం పూజ చేయొచ్చు. చాలా మంది చేయడానికి ఆలోచిస్తారు, కానీ అదే పత్రంతో అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారు అందులో నివసిస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మవారికి చాలా ప్రీతికరమైన అనేకమైన పుష్పాలు పత్రాల్లో బిల్వపత్రం ఒకటి ప్రథమంగా ఉంటుంది. బిల్వపత్రం కాబట్టి పూజ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఈరోజు మనం తెలుసుకుందాం అమ్మవారి యొక్క మరో శ్లోకాన్ని. చూసే చదువుదాము శ్లోకాన్ని. మీకు వీలైతే చూసి చదవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఈరోజు మనం తెలుసుకుందాం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈలోపు మీరు వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. సజ్జోజాత వామదేవ తత్పురుష ఈశాన రూపిణి సిద్ధిలక్ష్మి మహాలక్ష్మి మహాకాళీ నమోస్తుతే అంటూ అమ్మవారిని జపిస్తే ఆ పంచ రూపాలు గల ఆ శివుడే సాక్షాత్తు ఆవిడ రూపంలో ఉంటారు. కాబట్టి అమ్మవారు మనకి అన్ని విధాలైనా సరే కోరికలను కూడా నెరవేరుస్తూ ఉంటుంది. మరోసారి మళ్ళీ చదువుకుందాం. సజ్జోజాత వామదేవ తత్పురుష ఈశాన రూపిణి సిద్ధిలక్ష్మి మహాలక్ష్మి మహాకాళీ నమోస్తుతే అంటూ అమ్మవారిని జపిస్తూ ఉంటే అమ్మవారు మనకి అనేకమైన కోరికలు ఉన్నవన్నీ కూడా తీరుస్తుంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంటేనే మనకి ఐశ్వర్య ప్రదాత. కాబట్టి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఈశ్వరుని కూడా తలుచుకోవడం మన యొక్క ప్రత్యేకమైన విధి. అందుకనే అమ్మవారిని పూజించేటప్పుడు ఈశ్వరుని ఒకసారి తలుచుకుంటే, చెల్లెలు సోదరు కాబట్టి అమ్మవారిని పూజించినప్పుడు సోదరుని తలుచుకుంటే అమ్మవారు చాలా సంతోషిస్తూ ఉంటుంది. మరో వీడియోలో రేపు సాయంకాలం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీ గురుభ్యో నమః. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని అద్భుతమైన మంత్రాలు, అలాగే మంత్రాల యొక్క ఉపయోగాలు తెలియజేస్తూ ఉంటాం. ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః.